ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథము 4వ కీర్తన 3-4 వచనములు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానములో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము దాగి ఉంది. దాన్ని గమనించాలి. ఈ సర్వ సృష్టి ఎందుకు సృజించబడింది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది, ఏంటి ఇవన్నీ అని ఒక్కసారి నీ హృదయములో తలంపు చేసుకుంటే మంచిది. తలంపు చేసుకున్నప్పుడు వచ్చేటువంటి సమాధానము పరిశుద్ధ గ్రంథములో నుండే ఉండాలి, లేఖన భాగములో నుండే ఉండాలి. ఎందుకు ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంది అని అంటే, ఆయన తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచూ ఉన్నారు. మనం 1000 సంవత్సరాలు అనుకో, లక్షల సంవత్సరాలు అనుకో, ఏదైనా అనుకోండి ప్రియ దేవుని బిడ్డారా, లక్షల కోట్ల సంవత్సరాలు అనుకోండి, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆయన తన భక్తులను ఏర్పరుచుకొనుచూ ఉన్నారు. నిత్యరాజ్యములో ఆయనతో కూడా ఉండడానికి ఆయన పరిశుద్ధపరచబడినటువంటి జనులలో ఎవరైతే ఈ లోకములో జాగ్రత్తగా ఉండి పాపము చేయకుండా భయము కలిగి ఉంటారో వారిని ఆయన ఏర్పరచుకొని నిత్యరాజ్యములో యుగయుగములు తనతో కూడా ఉండడానికి ఏర్పాటు చేసుకొనుచూ ఉన్నారు. ఈ విషయాన్ని చాలామంది క్రైస్తవులుగా మారినటువంటి వారు కూడా మరిచిపోతూ ఉన్నారు. ఇక మేము క్రైస్తవులమే, రక్షణ పొందేవు కరెక్టే, బలలో చేయి వేస్తున్నావు కరెక్టే అని మరలా పడిపోతున్నావేమో, మరలా ఆత్మీయ స్థితి తగ్గిపోతుందేమో, నీలో ప్రేమ తగ్గిపోతుందేమో. ఏంటి పాపము అని అంటే, ప్రేమ తగ్గిపోతే పాపమే, ఆజ్ఞను అతిక్రమిస్తే, పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరిస్తే పాపమే, అన్నిటికి మించి గర్వముగా నీవు బ్రతికితే, మాట్లాడితే, చూస్తే పాపమే అది. మరి ఇన్ని పాపములు పెట్టుకొని నేను దేవుని సొత్తుగా ఉంటానని ఎలా భ్రమలో ఉన్నావో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, గమనించుకొని జాగ్రత్త పడు. జాగ్రత్త పడితే దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నారు. ఆయన ఏర్పాటులో నుండి నువ్వు తప్పిపోవు. అప్పుడు ఉన్నతముగా నువ్వు దీవించబడతావు. ఆయనతో కూడా యుగయుగములు ప్రభుతో కూడా మనం ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయము నుండి పాపము చేయకూడదు. భయము కలగాలి. ఏ భయము అంటే, దేవునితో కూడా ఉండేటువంటి స్థితిని నేను పోగొట్టుకుంటానేమో, యుగయుగములు సంతోషంగా ఉండే స్థితిని నేను పోగొట్టుకుంటానేమో. ఈ లోకంలో అయినా బాధ ఉంది, సుఖం ఉంది, అంతేనా ప్రియ? సంతోషం ఉంది, దుఃఖం ఉంది, వెలుగు చీకటి ఉంది ఈ లోకంలోనే. ఈ లోకం అయిపోయిన తర్వాత నువ్వు ఉంటే వెలుగులో ఉంటావు, లేదంటే అంధకారములో ఉంటావు. నువ్వు ఉంటే నిత్యమైన సంతోషంలో ఉంటావు, లేదంటే నిత్యము నరకములో ఉంటావు. నువ్వు ఉంటే నిత్యము దేవునితో ఉంటావు, లేదంటే నిత్యము సైతానుతోటే ఉంటావు. జ్ఞాపకం చేసుకో దయచేసి. నువ్వు ఏది కోరుకుంటూ ఉన్నావో, భయం నొందుతూ ఉన్నావా, గర్వపు మాటలు మాట్లాడకుండా ఉంటూ ఉన్నావా, నీ నాలుకను భద్రం చేసుకుంటూ ఉన్నావా, నీ ఆలోచనలు తలంపులు సద్భావము కలిగి ఉన్నాయా, మంచి భావం కలిగి ఉన్నాయి ఇతరుల పట్ల, నీవే గొప్ప అనుకుంటూ ఉన్నావా, నీవే సమస్తం అనుకుంటూ ఉన్నావా, నేను తప్ప ఎవరు చేయలేరు అనుకుంటూ ఉన్నావా? ఇటువంటి గర్వముతోటి ఉంటే తప్పక అది పాపమని జ్ఞాపకం చేసుకో. దేవుని దూతలు కెరూబులు చెరుబుల్లో నుంచి త్రోసివేయబడినటువంటి దేవదూత సైతానుగా మారడానికి కారణమే గర్వం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, భయము నుండి పాపము చేయకుడి. దేవుడు గొప్ప స్థితిని కలిగించబోచు ఉన్నారు. ఆ దేవుని కుమారుల యొక్క రాక కోసం సృష్టి మిగుల ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తూ ఉందంట ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సృష్టిలో ఉన్న పాలపుంతలు ఇంకా లెక్క తెలియడం లేదు. ఎన్ని ఉన్నాయో, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో, ఎంత విశ్వం ఉందో, ఎంత పరిస్థితి ఉందో ఇంకా సైంటిస్టులు కనుగొంటూనే ఉన్నారు. ఇంకా 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 ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉన్నారు. వారికి అంతు చిక్కట్లేదు ఇంతవరకు కూడా.
దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఆయన ఏర్పాట్లో నీవు ఉన్నావా? ఏర్పాట్లో నుంచి తొలగిపోకుండా ఉన్నామా? ఏర్పాటు నుంచి తొలగిపోయావా? ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో విశ్వాసంతో బ్రతుకుతూ ఉంటే నీవు ఖచ్చితముగా ఆయన ఏర్పాట్లో నీవు ఖచ్చితంగా ఉంటావు. గొప్ప స్థితిని నీవు కలిగి ఉంటావు. ఇది ఎవరి హృదయానికి, ఎవరి రక్షణ, ఎవరి సొంత రక్షణ వారిదే. నీవు ఖచ్చితంగా ఉంటే నీవే రక్షించబడతావు, నీ కుటుంబం కాదు. ఇక్కడ రక్షించబడొచ్చేమో కానీ లోకములో, కానీ నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ ఆత్మను తమరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. తమ యొక్క ప్రవర్తన తమరే మార్చుకోవాలి. తమ యొక్క జీవితాన్ని విశ్వాసముగా తమరే కొనసాగించుకోవాలి. ఇతరులకు సంబంధించింది కాదు ఇది ప్రియ దేవుని బిడ్డలారా. సో ఎంత గొప్ప వాగ్దానం ఇది, ఆలోచించండి జాగ్రత్తగా. ఆయన ఎంత జ్ఞానాన్ని మనకిస్తున్నాడో ఆలోచించండి. తెలుసుకోండి అంటుంది లేఖనము. తెలుసుకోండి జాగ్రత్తగా. ఎందుకు ఈ సృష్టి అంతా ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు మనుషులు చచ్చిపోతూ ఉన్నారు? ఎందుకు నశించిపోతున్నారు? ఎందుకు పాడైపోతున్నారు? ఎందుకు నిత్యరాజ్యంలోనికి వెళుతూ ఉన్నారు? ఏంటిదంతా అసలు సృష్టి అని ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇది నీకు అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డ. దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే నీకు అర్థమవుతుంది. ఆయన తన భక్తులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. భక్తులుగా ప్రారంభమవుతున్నారు, భక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. భక్తిగా ప్రారంభిస్తూ ఉన్నారు, భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. నీతిగా ప్రారంభిస్తూ ఉన్నారు, రక్షింపబడుతూ ఉన్నారు. అనీతిమంతులుగా తీర్చబడుతూ మరలా పాపము చేసి దేవుని యొక్క గాయములను రేపుచూ ఉన్నారు అనేక మంది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆయన రక్షణలో కొనసాగుతూ ఉన్నామా? ఆయన ఏర్పాట్లోనే ఉన్నామా? తొలగిపోయి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమైపోతుంది. మనల్ని మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే, వాక్యముతో సరిపోల్చుకుంటే, యేసు ప్రభువారితో సరిపోల్చుకుంటే, ఆయన ప్రవర్తనతో, ఆయన యొక్క సదుద్దేశాలతో, మనసుతో మనం పోల్చుకుంటే మనకు అర్థమైపోతుంది ప్రియ దేవుని బిడ్డ. మనకు అర్థమైపోతుంది. మనకు అర్థము పరిశుద్ధ గ్రంథమే. ఆ అర్థంలో నీ ముఖం చూసుకొని, హృదయాన్ని చూసుకో ఒకసారి. ఆయనలాంటి స్వభావం, ఆయనలాంటి స్వరూపం నీలో ఉందా? ఆయనలాంటి మాట, దయలిగినటువంటి మాట నీలో ఉన్నాయా? ఇటువంటివి నీలో ఉన్నాయనంటే ఆయన ఏర్పాట్లో నీవు ఉన్నావు. ఇంకా పరిశుద్ధ షేప్ చేయబడుతూ ఉన్నావు. ఇంకా పరిపూర్ణతలోనికి, ఇంకా సంపూర్ణతలోనికి ఎదుగుతూ ఉన్నావు, వస్తూ ఉన్నావు. సంతోషంగా ఉండు. ఆ ఏర్పాట్లో నీవు ఉంటావు. దేవుడు గొప్పగా నేను దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. భయం నుండి పాపం చేయకండి. గర్వంగా మాట్లాడకండి, గర్వంగా జీవించకండి. నోటికి ఏదొస్తే మాట్లాడకండి ప్రియ దేవుని బిడ్డ. కంట్రోల్ చేసుకోండి నాలుకను. అది బయకను పాప ప్రపంచం మన దేహంలో నాలుక. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉన్నావా? జాగ్రత్తగా ఆలోచించు. దేవుని ఏర్పాటు నుంచి తొలగిపోకు. ఈ దీవెన నువ్వు పొందుకో ఖచ్చితముగా. ఈ దీవెనలో నీవు ఉండు. దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా, మీ ఏర్పాటులో ప్రభువా, అయ్యా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి జాబితాలో మీ బిడ్డల పేర్లు ఉండునుగాక. మీ జీవ గ్రంథములో తండ్రి యేసురాజా, జీవ గ్రంథంలో తుడుపు పెట్టకుండా నాయన బిడ్డలు చక్కగా నాయన అయ్యా తండ్రి ప్రభు ఆశీర్వాదం పొందుకున్నట్టుకు సహాయము చేయండి. మీతో కూడా మీ భక్తులుగా ఉండే స్థితిని ప్రతి బిడ్డకి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా పాపము చేయాలంటే భయమును కలిగించండి నాయన. మీ బిడ్డలకు భయం ఉంటుంది నాయన. మీ ఆత్మ కలిగిన వారికి భయం ఉంటుంది నాయన. భయమును, భక్తిని బిడ్డలకు దయచేసి పాపము జోలికి పోకుండుక మీరే సహాయము చేయమని అడుగుచూ ఉన్నాను. ఈరోజు నాయన జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో ఉన్న కుటుంబాలను ఓదార్చండి అయ్యా. వారి ప్రయత్నాలను దీవించండి అయ్యా. మా బిడ్డల ప్రయత్నాలను దీవించండి అయ్యా. వారి ఆలోచనలు సఫలం చేయండి ప్రభువా. అయ్యా ప్రయాణాలను దీవించండి అయ్యా. అయ్యా ఐసీయూలో ఉన్నటువంటి వారు, అనారోగ్యాలతో ఉన్నవారు, వ్యాధులతో బాధలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి అయ్యా. అప్పుల సమస్యలో ఉన్నవారిని నాయన లేవనెత్తండి ప్రభువా. సమృద్ధిపరచండి నాయన. ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి మా బిడ్డలందరినీ దీవించమని అయ్యా. వారు భయము ఉంది నాయన చక్కగా బ్రతుకుటకు సహాయము చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామమున వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. దేవుని యొక్క ఆత్మీయ దీవెనలు పొందుకోవాలన్నా కూడా ప్రార్థన అవసరమే ప్రియ దేవుని బిడ్డలారా. ఆత్మలో ఎదగాలన్నా సత్యమైన వాక్యం కావాలి, దాంతో ప్రార్థన కూడా కావాలి.
ఈ లోకంలో కావలసిన వస్తువులో, కావలసిన వసతులో కాదు, అవి అవసరమే, వాటికన్నా ప్రాముఖ్యమైనది మన ఆత్మీయ స్థితిని కాపాడుకొనుట, మన ఆత్మీయ స్థితిని సహవాసంలో కాపాడుకొనుట. ఆ వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తాము. తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.